నీట్ 2025కి ఇంకా 3 months మాత్రమే ఉంది. లాస్ట్ 90 daysలో మీరు ఏమేమైతే మిస్టేక్స్ చేయకూడదో ఈ వీడియోలో మీకు అడ్రస్ చేయబోతున్నాను. చాలా యూస్ఫుల్ అవుతుంది. అందరూ లాస్ట్ వరకు చూడండి. వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ విజయ్, కరెంట్లీ ఏ సెకండ్ ఇయర్ MBBS స్టూడెంట్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ వీడియోలో మీరు చేస్తున్న మిస్టేక్స్ అయితే మీకు చెప్తాను. సో ఆ మిస్టేక్స్ని మీరు ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్, నాట్ కటింగ్ అవుట్ డిస్ట్రాక్షన్స్. మీరు డిస్ట్రాక్షన్స్లో అయితే ఇరుక్కుపోతున్నారు. మీరనే కాదు, నేననే కాదు, ఆల్మోస్ట్ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు మీరు చూస్తున్న స్మార్ట్ ఫోన్కి అయితే ఎడిక్ట్ అయిపోయారు. ఈ మొబైల్ అనేది ఎంత డిస్ట్రాక్టింగ్గా ఉందంటే మన స్టడీస్ పైన ఫోకస్ చేయలేకపోతున్నాం. దానికి రీజన్ మనం యూజ్ చేస్తున్న సోషల్ మీడియా. ఈ 3 months మీరు యూజ్ చేస్తున్న సోషల్ మీడియా నుండి దూరంగా ఉండండి. లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇంకా స్నాప్చాట్, ఇంకా ఏవేవైతే సోషల్ మీడియా మీరు యూజ్ చేస్తున్నారో, ఏవైతే మీ స్టడీస్ నుండి మిమ్మల్ని దూరం చేస్తుందో వాటన్నిటిని మీరు దూరంగా పెట్టండి. మీ స్టడీ కన్నా, మీ కెరియర్ కన్నా ఇవేమీ ఇంపార్టెంట్ కాదు కదా. ఇవి చీప్ డోపమైన్ హిట్స్ అన్నమాట. సో ఈ బ్రెయిన్ రాట్ గురించి మీకు స్పెషల్గా ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను, ఫర్దర్గా చేస్తా. బట్ మన టాపిక్ వచ్చేసి నీట్ కదా. ఈ 3 months డిస్ట్రాక్షన్ లేకుండా ఎవ్రీడే ఆల్మోస్ట్ 12 to 15 hours అయితే మీరు చదవాలి. ఓకే, దిస్ మేక్స్ మీ టు అడ్రస్ ద సెకండ్ మిస్టేక్ ఈజ్ నాట్ మేకింగ్ ఏ ప్రాపర్ షెడ్యూల్. డిస్ట్రాక్షన్స్ లేకుండా అయితే చదువుతున్నారు, ఓకే, బాగానే ఉంది. కానీ ఒక ప్రాపర్ షెడ్యూల్ అయితే వేసుకున్నారా? ప్రాపర్ షెడ్యూల్ వేసుకోండి, ఒక ప్లాన్ వేసుకోండి. ఈ 3 months మిమ్మల్ని అడిగితే ఈ వీక్న ఈ డే మీరు ఏం చేస్తున్నారు, ఏం చదువుతారు అంటే మీ దగ్గర ఒక ఆన్సర్ ఉండాలి. సో ఈ 90 days ఒక షెడ్యూల్కి స్టిక్ టు 1 schedule, 1 plan. చాలామంది ఈ 3 months 0 నుంచి స్టార్ట్ చేస్తే నీట్ క్లియర్ చేస్తావా అని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ ఇట్స్ ఇంపాసిబుల్ గాయస్. మీరు ఏమైనా అనుకోండి, 3 monthsలో అనేది చాలా కష్టం. ఎవరు క్లియర్ చేయాలని అనను, ఎందుకంటే 3 months చదివి క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. బయట కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఆ కాంపిటీషన్లో మీరు సర్వైవ్ అవ్వాలంటే చూడండి, ఇప్పుడు మీరు 3 months చదువుతున్న ఎగ్జామ్ కోసం చాలామంది 2-3 years నుండి కష్టపడుతున్నారు. వాళ్ళందరితో మీరు కంపీట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని దాటి రావాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలనేది మీరు ఒకసారి ఆలోచించండి. మీరు క్రాక్ చేయలేరు అని అనట్లేదు, క్రాక్ అవుతుంది. బట్ ఒకసారి బయట రియల్ వరల్డ్ సినారియో మీకు చెప్తున్నాను అనమాట, ఎంత కాంపిటీషన్ అయితే ఉండబోతుంది. మేక్ ప్రాపర్ షెడ్యూల్. థర్డ్ వన్, నాట్ యూజింగ్ రిలవెంట్ బుక్స్. మీరు NCERT కాకుండా బయట బుక్స్ అన్నీ చదువుతున్నారు. NCERT అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 months ఓన్లీ NCERT చదవండి. ఓన్లీ NCERT రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. సో రీడింగ్ 1 book 10 times ఈజ్ ఫార్ మోర్ బెటర్ దెన్ రీడింగ్ 10 books 1 time. ఒకసారి మళ్ళీ తెలుగులో చెప్తున్నాను, 10 booksని ఒక్కసారి చదవడం కన్నా ఒక బుక్ని 10 సార్లు చదవడం చాలా ఇంపార్టెంట్, బెటర్. సో మీరు ఏం చదువుతున్నా స్టిక్ టు 1 book, 1 notes, 1 videos, 1 schedule. దాన్నే రివిజన్ చేయండి. ఓకే, మీరు చదువుతున్న ప్రతిదీ రివిజన్ చేయండి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ర్యాపిడ్ రివిజన్స్ ఇంపార్టెంట్. దిస్ మేక్స్ మీ టు అడ్రస్ మై 4th mistake ఇస్ నాట్ సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మీరు సాల్వ్ చేయట్లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అని ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే, పేపర్ సెట్టర్ NTA వాళ్ళు మెయిన్గా ఏం చేస్తారు అంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉన్న కాన్సెప్ట్స్ని దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కరెంట్ పేపర్ అయితే సెట్ చేస్తారనమాట. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. లైక్ పాస్ట్ 30-35 yearsలో ఉన్న ఒక బుక్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయో అదే కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు పేపర్లో మనం నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఇవ్వాలని ఉండి మనకు అదృష్టం ఉంటే ఎగ్జాక్ట్ మీరు ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేశారో ఎగ్జాక్ట్ అదే క్వశ్చన్ తీసుకొచ్చి నీట్లో ఇస్తారనమాట. సో అందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎవ్రీడే ఒక్కొక్క సబ్జెక్ట్కి 50 to 100 questions అయితే సాల్వ్ చేయండి. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, తెలుసు కదా. ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం మాత్రమే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండ్ NCERT రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. చేసే ఇంకొక మిస్టేక్, ఇగ్నోరింగ్ హెల్త్ని అయితే ఇగ్నోర్ చేస్తూ చదువుతారనమాట చాలామంది. నిద్రపోరు. నేను కూడా చేసా. నేను కూడా నీట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు క్లాసెస్ వింటూ ఒక 1 shot లైవ్ క్లాస్ కోసం నైట్ అంతా పడుకోకుండా విన్నా. బట్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మన సర్కేడియన్ రిథమ్ అనేది చేంజ్ అయిపోతుంది. మనం ఎంత చదివినా మనం చదివింది అది స్టోర్ అవ్వాలి, మెమరీ కింద కన్వర్ట్ అవ్వాలి అని అంటే మనకి ప్రాపర్ స్లీప్ షెడ్యూల్ అయితే ఉండాలి కదా. ఎవ్రీడే ఒక స్లీప్ షెడ్యూల్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ ఈట్ హెల్తీ ఫుడ్స్. బయట ఫుడ్స్ అనేవి ఈ 3 months, ఈ 90 days కట్ చేసేయండి. ఒక ఫీవర్ వచ్చింది, ఆ ప్రాబ్లం వల్ల మీరు 1 week
10 days అయితే సఫర్ అవుతారు. ఈ 10 days మీకు లాసే కదా. ఈ 10 days 1 week మీరు చదవలేరు. చదవాలని ఉన్న హెల్త్ సహకరించదు. సో ట్రై టు కట్ అవుట్ ఆల్ ద అవుట్ సైడ్ ఫుడ్స్ అండ్ స్టే హైడ్రేటెడ్. ఎక్కువ వాటర్ తాగండి, ఈట్ హెల్తీ ఫుడ్స్, ఫ్రూట్స్ తినండి. సో ఇలా మీ హెల్త్ పైన అయితే కాన్షియస్గా ఉండండి. డోంట్ ఇగ్నోర్ యువర్ హెల్త్. అండ్ మిస్టేక్ నెంబర్ 6, నాట్ గివింగ్ మాక్ టెస్ట్. సో మీరు మాక్ టెస్ట్ అయితే రాయరు, చదువుతారు, ప్లాన్ వేసుకుంటారు, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు అండ్ మీ హెల్త్పై కాన్సన్ట్రేషన్గా ఉంటారు. బట్ వీటన్నిటి యూస్ ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఎంత మార్క్స్ స్కోర్ చేస్తున్నారనే కదా. మీ పర్ఫార్మెన్స్ తెలియాలంటే, మీ కెపాసిటీ తెలియాలంటే మాక్ టెస్ట్లు అయితే రాయండి. మాక్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ పెర్ఫార్మెన్స్ తెలవాలంటే మాక్ టెస్ట్లు రాయాలి. చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మాక్ టెస్ట్లు ఎక్కడి నుంచి రాయాలని. నేనైతే ఎన్టీఏ నీట్ అభ్యాస్ అక్కడ నుండి అయితే మాక్ టెస్ట్లు రాశాను అనమాట. అందులో 10 పార్ట్ టెస్ట్లు ఉంటాయి, 10 ఫుల్ మాక్ టెస్ట్లు ఉంటాయి. స్టార్టింగ్ ఒక 1 month అయితే పార్ట్ టెస్ట్లు రాయండి, బట్ లాస్ట్ 2 months మట్టికి ఫుల్ మాక్ టెస్ట్లు అయితే రాయండి. ఫుల్ మాక్ టెస్ట్లు రాసినప్పుడు మీ మిస్టేక్స్ అయితే ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ మీ వీక్ ఏరియాస్ తెలుస్తాయి. సో మీ వీక్ ఏరియాస్లో మీరు ఏమైతే మిస్టేక్ చేస్తున్నారో, ఏ కాన్సెప్ట్ ఇంకా మీకు సరిగ్గా రావట్లేదో వీక్ ఏరియాస్ని మీరు రెక్టిఫై చేసుకోండి. అండ్ ఒక మిస్టేక్ నోట్బుక్ అయితే పెట్టుకోండి, మీరు చేస్తున్న మిస్టేక్స్ అని అందులో రాసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళి 1 week ముందు, 1 day ముందు అది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ లాస్ట్ మిస్టేక్ మీరు అందరూ చేసేది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనమాట. టైం అయితే మేనేజ్ చేసుకోరు. అండ్ ఈ 3 months ప్రిపేర్ అయ్యేటప్పుడు అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు, మాక్ టెస్ట్లు రాసేటప్పుడు చాలామంది టైం కరెక్ట్గా మేనేజ్ చేసుకోలేరు. చెప్పాలని అంటే నా కేసే చెప్తా. నేను ఎక్కువ నీట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫిజిక్స్కి పెట్టాను అండ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి కూడా ఎగ్జామ్ టైంలో ఫిజిక్స్కి ఎక్కువ టైం ఇచ్చా. అండ్ గెస్ వాట్, ఫిజిక్స్ నాకు అన్నిటికన్నా తక్కువ మార్కులు వచ్చింది. ఎందుకంటే ఫిజిక్స్ నాకు కష్టమైంది. అట్ ద సేమ్ టైం నాకు బయాలజీ, కెమిస్ట్రీ కొంచెం బాగొచ్చు. యాజ్ కంపేర్ టు ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ బాగొచ్చు అనమాట. అయినా నేను ఫిజిక్స్లో మార్క్స్ రావాలని నేను ఫిజిక్స్కి ఎక్కువ టైం పెట్టేవాడిని. సో ఇక్కడ ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఫిజిక్స్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 10 minutes పట్టింది అనుకోండి. అట్ ద సేమ్ టైం బయాలజీలో 10 questions సాల్వ్ అవుతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం కెమిస్ట్రీలో 5 questions అయినా సాల్వ్ అవుతాయి. అండ్ ఫిజిక్స్లోనే చూసుకుంటే ఇంకొక 2 questions సాల్వ్ అవుతాయి. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ ఒక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం 10 minutes వేస్ట్ చేస్తే మనం బయాలజీలో 10 questions మిస్ అవుతున్నాం. ఇక్కడ మనకి కరెక్ట్గా అయితే 4 marks వస్తాయి, బట్ ఇక్కడ 40 marks మిస్ అవుతున్నాం. కెమిస్ట్రీలో 20 marks మిస్ అవుతున్నాం. అదే ఫిజిక్స్లో ఇంకొక 10 marks మిస్ అవుతున్నాం. సో ఇదే మీరు ఆలోచించాల్సిన విషయం. ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు మాక్ టెస్ట్ అప్పుడు, ఈవెన్ నీట్లో కూడా సాల్వ్ కాలేదనుకోండి, ఆ క్వశ్చన్ లీవ్ దట్ క్వశ్చన్ అండ్ ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్కి వెళ్ళండి. మీరు ఏ క్వశ్చన్స్ అయితే లీవ్ చేస్తారో సో తిరిగి వెళ్ళి క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మాక్ టెస్ట్లు రాసేటప్పుడు. అండ్ మీరు ఇప్పుడు నీట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఒక ప్రాపర్ షెడ్యూల్ వేసుకుని ఏ సబ్జెక్ట్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలనేది మీరే షెడ్యూల్ చేసుకోండి. అది గైస్, ఈ 90 daysలో మీరు చేయకూడని తప్పులు అయితే చెప్పాను. ఈ 90 days ప్లీజ్ అవాయిడ్ దీస్ 7 mistakes. చాలామంది నా నీట్ మార్క్స్ అడుగుతున్నారు. సో నా నీట్ మార్క్స్ అండ్ నీట్ జర్నీ ఒక స్పెషల్ వీడియో అయితే నేను చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు కాదు, బట్ చేస్తా ఖచ్చితంగా. నా నీట్ మార్క్స్ అండ్ నా నీట్ జర్నీ మీకు చెప్తాను. లిటరల్లీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అనమాట. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా నీట్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. బికాస్ మేకింగ్ కంటెంట్ డ్యూరింగ్ ఎంబీబీఎస్తో పాటు ఇలా వీడియోస్ చేయడం అంటే చాలా కష్టం. ఇక్కడ నా స్టడీస్ని మేనేజ్ చేసుకుంటూ అండ్ హెల్త్ని మేనేజ్ చేసుకుంటూ ఇలా వీడియోస్ చేయడం అనేది చాలా కష్టం. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు కూడా నాకు హెల్త్ బాగాలేదు, బట్ ఈ వీడియో ఇప్పుడు చేయకపోతే మీకు కరెక్ట్ టైంలో మీ మిస్టేక్స్ గురించి మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. నాకు బాగాలేదు, ఫీవర్, ఐఎమ్ సఫరింగ్ విత్ ఫీవర్ అండ్ కోల్డ్. ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదన్నమాట. I will see you there in the another video. Until then, take care of yourself. I hope everyone almost completed their syllabus. అందరూ సిలబస్ కంప్లీట్ చేసేసి ఉంటారు. ఇంకా రివిజన్ అయితే ఇప్పుడు మొదలెడుతూ ఉంటారు. All the best for your preparation. Bye bye.